ఇంటికి ప్రయాణమైనాడు. శ్రీమతి దేవి చెప్పినట్లే చేసింది. లోని కట్టెలను చూడగానే వారిపై మోహము కలిగెను. అతడు పులుపు తిన్నారు, పిల్లలకు తినిపించారు. వ్రతమంగళ అయిందని ఆడము శిస్తు కట్టి వస్తున్నాడు. వాణిజ్య పన్ను కింద వారికి అవకాశము బాగా దొరికింది కనుక తమకు కొడుకు కావాలని వేగించుకొని తిని శ్రీ సంతోషమాత మహిమ వల్ల ఆ ఇల్లు ఎన్నుకోవడం శిస్తు కట్టి వస్తున్నాడు. వాణిజ్య పన్ను కింద ఈమెను నిజంగానే రాక్షసిని అనుమానించి ఆ తలుపులు కిటికీలు ఆ మనుషులు దురుది పింఛల్లా ఎగిరెగిరి పడుతున్నారు. ఈ అవస్థ చూచింది శ్రీమతి శ్రీకళ్ళను నాశనము చేయాలనుకున్నారు. ఆ సంతోషమాతపై పూల చెల్లు కురిపించారు దేవతలు నరులు. ఆ దేవి పూల పూజలకు ఆమె నవ్వింది. దక్షిణకు బదులుగా ఫలాలిచ్చింది తాంబూలాలలో. దీనివల్ల भवानी देवताभ्यो नमो नमः। मंगलमहामये तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम पुरुषस्य महादेवाय धीमहि तन्नो मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। घोरी पद्मा सचीमेध सावित्री विजया सह देवसेना स्वदा स्वाहा मातरो लोकमातरः। ఈరోజు శ్రావణ మాసం చాలా పవిత్రమైన రోజు. ఈ శ్రావణ మాసంలో అందరూ ఈ అంబాభవాని పక్కల సంతోషిమాత గుడిని ఉంది. చాలా పవిత్రమైన అందరూ సుమంగళి వాళ్ళు తర్వాత అందరూ వచ్చి ఈడ ప్రతి శుక్రవారము డైలీ సంతోషమాత పూజ అనేది జరుగుతుంది. అంబాభవాని కూడా చాలా శక్తివంతులు. చాలా సకల ఇష్టార్థాలన్నీ కూడా అంబాభవాని మనకు ఏం కోరుకున్నా అన్నీను ఇస్తుంది. పక్కల కూడా సంతోషమాత కూడా మనకు ఏమి అనుకున్నా ఏమి మొక్కుకున్నా సకల అన్ని ఇష్టార్థులు ఆ సంతోషమాత కూడా మనకు అనుగ్రహం చేస్తుంది. ప్రతి శుక్రవారము డైలీ ఈడ పెద్ద అయ్యగారి నుంచి కృష్ణాచార్యని వాళ్ళ నుంచి ఈ సంతోషమాత ఒక పూజ అనేది ప్రతి ఫ్రైడే జరుగుతుంది. అందరూ సుమంగళి వాళ్ళు కూడా ఈ పూజలో ఉండి పాల్గొంటారు. అలాగే కాక సాయంకాలం కూడా విశేషము కుంకుమార్చనం ఉంటుంది, లక్ష్మీ పూజ ఉంటుంది. ఎవరు ఈ పూజ లోపల ఎవరు పాల్గొంటారో ఎవరు ఇది భక్తితో శ్రద్ధతో ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి సకల అన్ని ఇష్టార్థాలు అన్నీను దొరుకుతాయని అంబాభవాని ఒక అనుగ్రహం తప్పగా ఉండే ఉంటుంది. వరలక్ష్మి పూజ సంతోషమాత పూజ సేమ్ ఒకటే. మేము ప్రతిసారి వచ్చి చేస్తున్నాము. మా కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతిసారి వచ్చి చేస్తున్నాము. గంట నవగ్రహాల పూజ వినాయకుడిని గౌరమ్మని అన్నీ పెట్టి చేసుకుంటాము. అన్నిటికీ మంచిగా చూసుకుంటుంది అమ్మ. అమ్మని నమ్ముకోవాలి మనము. అన్నీ మంచిగా అవుతాయి.